నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అయితే టీఏసీ మెంబర్ డాక్టర్ భట్టు నాగేశ్వరరావు అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఈరోజు సభ జరిగిందో ఆ సభ సంబంధించినంత వరకు సార్ సభ ఎలా నిర్వహించారని మీరు అనుకుంటున్నారు? ఈజ్ దిస్ ఎ సక్సెస్? అమ్మ నమస్తే. ముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ఈ సభను సక్సెస్ చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామ్మా. ఈటల రాజేందర్ గారు ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసిన విధానం చూస్తుంటే గతంలో అనేక నాయకులు వచ్చిర్రు, కానీ వారికి ఏదో ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. ఆ అవకాశాలను వినియోగం చేసి దాదాపుగా వాళ్ళ నియోజకవర్గాల్లోనే కనిపించకుండా పోయి మళ్ళీ ఎలక్షన్ల రోజుల్లోనే కనిపించేవాళ్ళు. కానీ దానికి విరుద్ధంగా ఈరోజు చేపట్టినటువంటి సభ ఏదైతే ఉన్నదో ఇది చరిత్రలో నిలిచిపోయే సభ. నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఏంది, రాబోయే తరాలకు మనం ఏ సంకేతాలు ఇస్తున్నాము, పైన నరేంద్ర మోడీ గారి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయి, ఆ సంక్షేమ పథకాలలో బడ్జెట్ ఏ విధంగా రాష్ట్రానికి మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా నరేంద్ర మోడీ గారి ఫోటోలు పెట్టకుండా, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని వాళ్ళు తెలియనీయకుండా కూడా పట్టణ ప్రాంతాలలో కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో కావచ్చు ప్రజలకు ఇంకా మనం చేరువ తీసుకునే దిశగా చర్యలు తీసుకోవాలని ఈరోజు సభను చాలా విజయవంతంగా చేశారు. అయితే గతంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహించని భారతదేశాన్ని చూసినాం. ఈ 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతదేశం చూస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ ఏది లేకుండా, ఏ రాజీ పడకుండా, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆ అన్యాయానికి రూపుమాపుతూ, ఆ అన్యాయానికి పులి స్టాప్ పెడుతూ, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా యాక్షన్ తీసుకొని భారతదేశానికి అన్ని రంగాలలో సస్యశ్యామలంగా ముందుకు తీసుకుపోతున్నారని ఈ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఒక గిరిజనుడిగా నేను చెప్తున్నా అమ్మా, ఇన్ని సంవత్సరాల నుండి ఇంతమంది ప్రజలు, ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది నాయకులు పరిపాలించారు దేశానికి. కానీ మా గిరిజనులకు, ఈ గిరిజనులు అడవులలో, గుట్టలలో, తండాలలో, గూడాలలో అక్కడనే వీరి జీవితాలకు పులి స్టాప్ కాకూడదని వీరి విద్యార్థులకు అనేక హాస్టళ్లను ఏర్పాటు చేసి, ఏది కేంద్ర విద్యాలయం అయితే ఏమిటి, ఏకలవ్య స్కూల్ అయితే ఏమిటి, ఇంకా పై చదువులు చదువుకోవాలని అంటే వారి ఒక యూనివర్సిటీ కావాలి. కాబట్టి మాకు సమ్మక్క సారక్క అనే విశ్వవిద్యాలయాన్ని కూడా మాకు అక్కడ వరంగల్లో, మన వరంగల్లో నిర్మించడం జరిగింది. వారికి గిరిజన సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ఇప్పుడు అదే కాకుండా మొన్న ఒక టూరిస్టు ఈ హాలిడేస్లో, వెకేషన్లలో మనం ఏదో ఒక ప్రాంతానికి చూసి ఏదో దైవభక్తితోని, దైవ మార్గంతోని మనం ముందుకు వెళ్దామని చెప్పి వెళ్ళిన ఆ టూరిస్టులకు ఆ ఉగ్రమూకలు జరిపిన దాడులు జరిపి దాదాపుగా 20-30 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి మనం యావత్ భారతదేశ ప్రజానీకానికి హృదయాలను కలిచివేసింది. అప్పుడు ఒక ఆడపడుచు, అప్పుడే మ్యారేజ్ అయి ఉన్న ఆడపడుచు ముందు వాని భర్తను చంపితే నన్ను కూడా చంపేయండి అని చెప్పేసి ఆ ఉగ్రవాదులకు వేడుకున్నప్పుడు, నిన్ను చంపం మేము, మీ నరేంద్ర మోడీ గారికి చెప్పండి అని ఏదైతే ఆ ఉగ్రముఖలు సంకేతం ఇచ్చారో నరేంద్ర మోడీ గారు విన్నారు. నరేంద్ర మోడీ గారు రగిలిపోయారు. భారతదేశ యొక్క ప్రజల యొక్క ఆవేదనను నింపుకున్నారు. సైలెంట్గా వారం రోజులనైనా ఆ ఉగ్రముఖలకు మట్టిలో కలిపి భారతదేశ స్త్రీల యొక్క గౌరవాన్ని కాపాడిరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఈరోజు ఒకటే నినాదం. ఆ నినాదం ఏమిటంటే, గల్లీలో ఎవరైనా ఉండని కానీ బాస్ ఢిల్లీలో ఒకడే ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశం అన్ని విధాలుగా సస్యశ్యామలంగా ముందుకు పోతుంది. అన్ని విధాలుగా ఏ ఉగ్రముఖలు కూడా భారతదేశం వైపు చూడాలంటే వారికి భయం కలిగించే బాధ్యత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే ఉంటుంది. కాబట్టి దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. భగవంతుడు వారికి మంచి ఆరోగ్యం కల్పించాలా.
ఇంకా అనేక సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు ప్రజలకు అందించేలా కృషి చేయాలా. అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో మినీ ఇండియాగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఒక మినీ ఇండియాగా పేరుగాంచింది. ఎందరో ఎంపీలు వచ్చారు ఈ మల్కాజ్గిరి గడ్డ పైన. కానీ ఆ మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ గారి రాకతో ఒక వన్నె వచ్చింది. ఈరోజు ఎక్కడ చర్చించుకున్నా కూడా దేశంలో కూడా మల్కాజ్గిరి గురించి మల్కాజ్గిరి పార్లమెంట్ గురించే చర్చ ఉన్నది. అనునిత్యం 24 గంటలు అహర్నిశలు కృషి చేసే వ్యక్తి మన గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు. అన్నా అని అంటే అన్నా అని పిలుపునిస్తే నేనున్నా అని అర్ధరాత్రి భరోసా ఇచ్చే ఏకైక వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఉద్యమ నాయకుడు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న గొప్ప నాయకుడు, హరిజన గిరిజన బహుజనులందరినీ కలుపుకొని పోయే గొప్ప నేత మన ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉండడం మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల యొక్క అదృష్టంగా భావించాలా. ఏ చిన్న సంవత్సరంలో ఎలాంటి పాలన మీరు చూశారు? ఈటల రాజేందర్ గారి సంవత్సర పాలనలో దాదాపుగా చెప్పుకోలేనంత ఒక సంవత్సర కాలంలోనే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఆ సమస్య వారి దగ్గర తీసుకెళ్తే వారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో పరిశీలించి దానికి సంబంధించిన ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ప్రజలకు భరోసా కల్పించిన మహా గొప్ప నేత ఈటల రాజేందర్ గారు. ఎందుకంటే ఇప్పుడు చక్కగా చూపించారు సంవత్సర కాలంలో ఈటల రాజేందర్ గారు ఏ ఏ కార్యక్రమాలు చేశారో అది చక్కగా వీడియో ద్వారాగా ప్రతి కార్యకర్తలకు చూపించారు. అదేవిధంగా 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో దేశంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా దాన్ని తట్టుకొని భారతదేశ ప్రజలకు ఏ విధంగా నాయకత్వం వహించారో చూపించారు. కాబట్టి చివరిగా నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజలు అవకాశం కల్పించిన ఈ 5 సంవత్సరాలు వారు పని చేసినా పని చేయకున్నా కూడా ఈ 5 సంవత్సరాల కాల పీరియడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి సారిగా ఈటల రాజేందర్ గారు ఇచ్చిన ఒక స్పీచ్ ప్రతి తెలంగాణ 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఆలోచింపజేసే విధంగా వారు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఏంటంటే ఒక నాయకుడు ఇట్లా వచ్చి హాయ్ బాయ్ అని చెప్పేసి చేతులూపి వెళ్ళిపోవడం కాదు. ప్రజలకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యలో ఆ నాయకుడు మనల్ని నమ్మి ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి ఆ నాయకుడు అక్కడికి వాళ్లకు ఆ సమస్య నుండి పరిష్కార మార్గం చూపించాలా. ప్రజలకు కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతోని తీసే విధంగా నాయకుడు ఎదగాల. ఈరోజు పదవి ఉండవచ్చు, రేపు ఇంకొక పదవి రావచ్చు, లేక అసలు పదవే ఉండకపోవచ్చు. కానీ ప్రజల మనసును గెలుచుకున్న ఏ నాయకుడు కూడా చరిత్రలో చివరిసారిగా మిగిలిపోతారని చెప్పి ఇచ్చిన సందేశం వారి స్ఫూర్తితోనే వారి అడుగుజాడలో మేము సైతం ఎల్లవేళలా వారి వెన్నంటి ఉండి కూడా పనిచేయడానికి మాకు ఒక కృషి పట్టుదల వచ్చింది. వారి తోడు నీడలో వారి అడుగుజాడలో మేము కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసే విధంగా సాగుతామని సభాముఖంగా తెలియజేస్తాం.